హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అయితే మనకి వీడియోలు తీయటం చాలా అంటే చాలా లేట్ అయిపోతుందండి. నాకైతే టైం కుదరట్లేదు. అయితే ఎండాకాలం వచ్చేసింది, పిల్లలకి సెలవులు కూడా ఇచ్చేసారు. చక్కగా అందరూ ఇళ్ళ దగ్గరే ఉంటారు. పిల్లలేంటి పెద్దోళ్ళు ఏంటి పనులకి వెళ్ళే వాళ్ళు కూడా ఇప్పుడు పనులు ఏం లేవు, పనులు కూడా అయిపోయినాయి. అందరూ ఇళ్ళ దగ్గరే ఉంటారు. అయితే చక్కగా మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదైనా తినాలి అనిపించిద్ది. అంటే ఖాళీగా కూర్చుంటాం కదా, ఏదో ఒకటి చేసుకొని తినాలి అని చెప్పని అనిపించిద్ది. పిల్లలు కూడాను మన ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఏదైనా చేసి పెట్టాలి అని కూడా అనిపించిద్ది. కనుక ఈరోజు మనము చక్కగా ఏ టైంలోనైనా 4 గంటలప్పుడు స్నాక్స్గా చేసుకోవచ్చు, ఉదయం చక్కగా చేసుకొని తినొచ్చు, ఏ విధంగానైనా కూడాను ఇవి చేసుకొని తినొచ్చు. ఇవి కనుక 2-3 రోజులు అంటే ఒక 5-6 రోజులైనా కూడాను చక్కగా ఉంటాయి మనం చేసే పద్ధతిని బట్టి. అది ఏంటా అని చెప్పని అనుకుంటున్నారా? మెత్తటి చెక్కలండి. మన ఆంధ్రాలో అయితే మెత్తటి చెక్కలనే అంటారు. కొన్ని కొన్ని వేరే వేరే రాష్ట్రాల్లో అయితే వేరే వేరే రకాలుగా అంటారు. అయితే ఇప్పుడు ఈరోజు మనము మెత్తటి చెక్కలు తయారు చేసుకుందాం. అయితే మెత్తడి చెక్కల్లోకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఈ మెత్తడి చెక్కల్లోకి మెయిన్గా కావాల్సింది బీప్ పిండి అండి. బీప్ పిండితో మాత్రమే చేసుకుంటేనే ఇవి టేస్ట్ అనే వస్తాయి. బీప్ పిండి నేను 2 గ్లాసులు తీసుకున్నాను. అది తడిపిండి అయినా తీసుకోవచ్చు, పొడిపిండి అయినా తీసుకోవచ్చు, కానీ పొడిపిండి అయితేనే బాగుంటాయి. పచ్చిమిరపకాయలు ఒక 6 తీసుకొని శుభ్రంగా కడిగి ఇట్లా కచ్చాబచ్చాగా నూరుకున్నాను. తర్వాత అల్లం కూడా కొంచెం తీసుకొని నూరి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి పచ్చిపప్పు ఒక స్పూన్ తీసుకొని నానబెట్టుకున్నాను. తర్వాత సాయి పెసరపప్పు 2 స్పూన్లు తీసుకొని ఇవి కూడా నానబెట్టుకున్నాను. తర్వాత వెన్న మనకు సరిపడంత వేసుకోవాలి. సాల్ట్ కూడా అంతే వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం తీసుకున్నాను, పుదీనా కొంచెం తీసుకున్నాను. తర్వాత 3 పెద్దుల్లిపాయలు తీసుకున్నానండి. అంటే చిన్న సైజు మీడియం సైజు పెద్దుల్లిపాయలు 3 తీసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు తీసుకున్నాను. వీటన్నిటిని ముందే శుభ్రం చేసేసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకుందాము. ఇదిగోండి, ఇది కలుపుకోవడానికి ఇట్లా వెడల్పాటి బేసిన్ లాంటిది ఒకటి తీసుకున్నాను. తర్వాత మీకు నేను ఎంత తీసుకున్నాను పిండి అనేది చూపిస్తాను కొలిచి. ఇదిగోండి 2 గ్లాసులు తీసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము. అదే పచ్చిమిరపకాయల పేస్టు, అల్లం పేస్టు, ఒక అరగంట ముందే నానబెట్టుకున్న సాయి పెసరపప్పు వేసేసుకుందాము. ఇవి కూడాను ఒక అరగంట ముందే నానబెట్టుకున్నానండి. సాయిపప్పు అంటే పచ్చిపప్పు కూడా వేసేసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసుకుందామండి సరిపోను. సాల్ట్ ఒక స్పూను, పెద్దుల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, తర్వాత వెన్నపూస నేను ఇంట్లో చేసిందేనండి. వెన్నపూస కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందు నీళ్లు పోయకుండానే ఇదంతా కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అవన్నీ సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పెద్దగా కట్ చేసుకుంటే మనం ఈ చెక్కలు చేసుకునేటప్పుడు అవి పెద్దగా ఉండి కొంచెం ఇదిగా ఉంటాయి కనుక మనం చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి. ఇదిగోండి చూడండి, ఈ విధంగా ముద్ద వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనము సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాం. సరిపోయిందండి, చక్కగా సరిపోయింది. ఇంకా సాల్ట్ ఏం పట్టదు. ఇప్పుడు మనము నీళ్లు పోసుకుంటూ చక్కగా కలుపుకుందాము. మనం అన్నీ వేసిన తర్వాత ఒకసారి నీళ్లు పోసి కలిపితే ఇవన్నీ చక్కగా కలవండి. మనం ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటే కనుక చక్కగా కలుస్తాయి.
ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ తీసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోయిద్ది. మనకి 2 గ్లాసుల పిండి తీసుకున్నాం కదా, ఈ గ్లాస్తో 1 గ్లాస్ అయితే వాటర్ సరిపోయింది. ఇప్పుడు మనం వీటిని చక్కగా కాల్చుకుందాం. పెట్టుకున్నానండి, సరిపడా ఆయిల్ పోసేసుకుందాం. అంతవరకు అయితే సరిపోయిద్దండి. పిండి ఈ విధంగా మనం చక్కగా మెత్తగా కలిపి పెట్టుకున్నాం కదండి. అయితే ఇట్లాంటి క్లాత్, తెల్లటి క్లాత్ ఒకటి వేసుకొని చక్కగా ఈ విధంగా పరుచుకొని ఇప్పుడు దీని మీద కొంచెం వాటర్ చల్లుకొని మనం కావాల్సిన సైజులో మెత్తటి చెక్కల్ని చేసుకోవడమే. ఈలోపు మనకి ఆయిల్ కాగుతూ ఉంటుంది. నేను ఈ సైజులో ఉండలు చేసుకుంటున్నానండి. ఈ విధంగా అన్నీ ఒకే సైజులో చేసుకుంటే చెక్కలు కూడాను ఒకే సైజులో వస్తాయి. చక్కగా చూడటానికి కూడా బాగుంటాయి. ఈ విధంగా మనకు కావలసిన వరకు చక్కగా గుండ్రంగా ఇట్లా ఉండల్లా చేసుకొని ఇప్పుడు మనం ఒక్కొక్కటి దీని మీద వేసుకొని చక్కగా ఒత్తుకుందాం. మరీ పల్చగా ఉండకూడదు అట్లా అని చెప్పని మరీ లావుగా కూడా ఉండకూడదండి. మీడియం సైజులో ఒత్తుకుంటే బాగుంటాయి. మరీ పలచగా చేసుకుంటేనండి చెక్కల్లాగా కరకరలాడుతూ ఉంటాయి. అందుకని పలచగా చేసుకోకూడదు. ఇప్పుడు ఆయిల్ కాగిందండి. ఇప్పుడు మనం వేసేసుకుందాము. అయితే ఈ మందం చేసుకుంటే సరిపోయిద్దండి. ఇప్పుడు మనం ఆయిల్లో వేసేసుకుందాం. ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకుందామండి. ఏదైనా పిండి వంట చేసుకునేటప్పుడు ఆయిల్లోకి వదులుకోవాలనుకున్నప్పుడు జాగ్రత్తగా మనం ఏ వంట అయినా కూడా జాగ్రత్తగా వేసుకోవాలి. వేసిన తర్వాత 1 నిమిషానికి కదిలించుకుంటే చక్కగా విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు వేరే పక్కకు తిప్పేసుకుందాం. ఇదిగోండి, చక్కగా కాలనివి. ఈ విధంగా కాలితే సరిపోయిద్ది. ఎర్రగా కాలాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం. ఈ విధంగానే అన్నీ చేసుకొని వేసుకుందామండి. నాకైతే 3 పడుతున్నాయి బాండీలో. నేను 3 వేసుకొని కాల్చుకుంటున్నా. ఈ విధంగా 2 పక్కలకు తిప్పి కాల్చుకోవాలండి. ఇప్పుడు ఇవి కూడా కాలనీయండి, మనం తీసేసుకుందాం. ఇవిగోండి, చక్కగా మనము మెత్తటి చెక్కలు చేసేసుకున్నాము. మొత్తం ఈవెన్గా ఒకే విధంగా కాలనీ చూడండి.
బాగా వచ్చినాయండి. అయితే వీటిని ఏదైనా చట్నీతో తిన్నా కూడాను చాలా టేస్ట్గా ఉంటాయి, లేదంటే విడిగా తిన్నా కూడాను చాలా బాగుంటాయి. పిల్లలు ఇప్పుడు మనకు ఆడుకుంటా ఉన్నారనుకోండి, ఒక చెక్క వాళ్ళ చేతికి ఇచ్చామనుకోండి, చక్కగా శుభ్రంగా తినేస్తారండి. ఇందులో కూడాను అన్నీ పడినాయి కదా, పచ్చిపప్పు శనగపప్పు చక్కగా మనకి ఏదైతే కావాలో పచ్చిమిరపకాయలు కానీ మొత్తం మొత్తం పడ్డాయి కాబట్టి చాలా చాలా బాగుంటాయండి. ఈ విధంగా చేసి మన పిల్లలకు తినొచ్చు, మనం కూడా తినొచ్చు. ఇప్పుడు ఇది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి, మెత్తగా వచ్చినాయి, చాలా చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి. అసలు ఉప్పు సరిపోయింది, మనం వేసిన అల్లము పచ్చిమిరపకాయల పేస్ట్ కానీ అన్ని ఫ్లేవర్ చక్కగా, మనం కొత్తిమీర పుదీనా అన్ని ఫ్లేవర్లో చాలా బాగా తెలుస్తుందండి. అసలు చాలా సూపర్గా వచ్చినాయి. మనము ఏదైతే వెన్నపూస వేసామో అది కూడా చూడండి ఎంత మెత్తగా తినడానికి ఇదైందండి. చాలా బాగుండే. మీరు కూడా ఈ సెలవు రోజుల్లో పిల్లలకి చక్కగా ఈ విధంగా వండుకొని పెట్టుకోండి, చాలా చాలా బాగుంటాయి. ఓకేనండి, మన వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ఎట్లానే చేసుకొని తినండి. ఓకే, బాయ్.